హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్. ప్రతి నెలలాగే ఈ నెల కూడా ఆగస్ట్ నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉండబోతున్నాయి, గత నెలలో కంటే ఈ నెలలో కొంచెం బెటర్గా ఏమైనా చేంజెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయా ఏంటి అని అడిగి తెలుసుకోవడానికి ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ఆర్బి సుధా గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం అమ్మ. ఎలా ఉన్నారు మేడం? ఫైన్ మేడం, ఈ ఆగస్ట్ నెలలో అయినా సరే ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? రాశి ఫలితాలు మాట్లాడుకునే ముందు ఎప్పుడులాగే మనం గోచారం మాట్లాడుకోవాలి. సో గ్రహస్థితి ఎలా ఉందో ఫస్ట్ ఆగస్ట్లో చూద్దాము. సో బేసిక్గా ఏంటంటే శని మహారాజు ఏంటంటే లాస్ట్ మంత్ అనుకోండి, లాస్ట్ మంత్ అంటే జూలై ఎండ్కి ఆయనేమో రిట్రోగ్రేషన్లో ఉన్నారు. సో ఇది ఈ ఇయర్ ఎండ్ వరకు రిట్రోగ్రేషన్లో ఉన్నారనమాట. అంటే ఏంటి ఎక్కడున్నారు, మీనంలో ఉన్నారు. తర్వాత మనకి జూపిటర్ ఎగ్జాల్టేషన్ పొజిషన్లో ఉన్నారు. అంటే జూపిటర్ గురుగ్రహం అన్నిటికన్నా చాలా బెనిఫిట్, అంటే ఏంటి మంచి రిజల్ట్స్ ఇచ్చే ఒక గుడ్ బెనిఫిట్స్ ఇచ్చే గ్రహం కింద మనం చూస్తాము. ఆయన ఏంటంటే మనకి ఇప్పుడు చూసామంటే కంబషన్లో ఉన్నారు. ఆయన 13th ఆగస్ట్కి కంబషన్ వెళ్ళిపోతుంది. అంటే సన్ కూడా ఉన్నారనమాట. ఎక్కడ ఉన్నారు? కర్కాటకంలో. సో సన్ ఏంటంటే ఎక్కడ మూవ్ అవుతున్నారు? ఆయన ఓన్ హౌస్కి మూవ్ అవుతున్నారు. ఎప్పుడు 17th ఆగస్ట్కి అనమాట. తర్వాత మనం చూసామంటే మెర్కురీ రిట్రోగ్రేషన్లో ఉన్నారు. ఆయన కూడా డైరెక్ట్ అవుతున్నారు. ఆయన దిగుతున్నారు అనమాట. అంటే డైరెక్ట్ అయ్యి దిగడం అనేది జరుగుతుంది ఎప్పుడు 5th ఆగస్ట్కి. ఎక్కడికి? మనకి మిథునం నుంచి మనకి కర్కాటకానికి దిగుతున్నారు అనమాట. రాహు కేతువులు మనం చూసాము అంటే రాహు ఏమో మనకి కుంభంలో ఉన్నారు, కేతు ఏమో మనకి తెలుసు మనకి సింహంలో ఉన్నారనమాట. మనం మాట్లాడుకోవాల్సింది శుక్రగ్రహం. శుక్రుడు ఏంటంటే మనకి 1st ఆగస్ట్కి మనకి కన్యకి వెళ్తున్నారు అనమాట. సో బేసిక్గా ఇది గ్రహస్థితి. మళ్ళీ ఇంకో ప్లానెట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే కుజగ్రహం. కుజుడు ఏంటంటే మనం చూసాము అంటే 2nd ఆగస్ట్కి మిథునానికి వెళ్తున్నారు అనమాట. ప్రస్తుతం ఆయన ఉన్నది ఏంటంటే వృషభంలో ఉన్నారు. సో ఇది గ్రహస్థితి. అండ్ ఆల్సో మనకి ఎప్పుడు మాట్లాడుకుంటాం ఏలినాట్స్ అని ఎవరికి ఉందని. ఏలినాట్స్ అని కుంభానికి ఉంది, మీనానికి ఉంది, అలాగే మేషానికి ఉంది. కానీ రిట్రోగ్రేషన్ మూలన ఏమవుతుందంటే మనకి కొంతవరకు మకరం కూడా కొంతవరకు ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే మనం చూసామంటే కుంభం కొంచెం ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ మంత్లో జరిగే విషయం ఏంటంటే మనకి జూపిటర్ అంటే గురుగ్రహం ఎగ్జాల్టేషన్ అండ్ ఆల్సో ఫుల్ పవర్తో ఉంటుంది ఆగస్ట్ 13 తర్వాత. అలాగే సన్ అంటే ఏంటి సూర్యుడు ఓన్ హౌస్కి వెళ్తున్నారు అనమాట. మనకి బుధుడు యాక్చువల్గా రిట్రోగ్రేషన్లో ఉన్నప్పటికీను మనకి ఏంటంటే మిథునం నుంచి మనకి కర్కాటకానికి వెళ్తున్నారు. అంటే ఓన్ హౌస్ నుంచి ఆయన దిగుతున్నారు అనమాట. సో జూపిటర్ కలయిక మెర్కురీతో ఉంటుంది. సో కొంతవరకు మనం చూసామనంటే కమ్యూనికేషన్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. బిజినెస్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుందని చెప్పాలన్నమాట. ఎస్పెషలీ కమాడిటీస్ మనం చూసాము అంటే చాలా పైకి వచ్చే ఛాన్సెస్ అనేవి మనకి కనిపిస్తున్నాయి అనమాట. ఇది ఈ నెల గ్రహస్థితి. మనం ఇప్పుడు రాశి ఫలితాలు మనం మాట్లాడుకుందాం. 12 రాశులు అంటే 12 రాశులకి. సో జనరల్గా మన పరిహారాలు ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాము. ఎంత బాగున్నా సరే 12 రాశుల వారికి ఎప్పుడు మనం మాట్లాడుకున్నట్టు కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి అంత బాగుండదు. ఈసారి మాత్రం తప్పక ఏంటంటే కర్కాటకానికి బాగుంది, అలాగే సింహానికి కూడా చాలా బాగుంది అనమాట. అండ్ ఆల్సో ధనురాశి వాళ్ళకి బాగుంది, అండ్ ఆల్సో వృశ్చిక రాశి వాళ్ళకి బాగుంది. అలాగే మనకి ఏలినాటి శని ఉంది కనుక మనం ఎక్కువ కుంభం అలాగే ఏంటంటే మనం మేషం కానీ మనం మీనం కానీ చెప్పుకోవట్లేదు. అలాగే మనం చూసామంటే వృషభ రాశి వాళ్ళకి కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. ఇది జనరల్ ప్రెడిక్షన్స్. ఎంత బాగున్నా సరే పరిహారాలు చేయడం అనేది మానేయకూడదు. మనం ఎప్పటికైనా సరే మనం పాజిటివ్గా ఉండాలని మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. సో పాజిటివ్గా ఉండడానికి చిన్న చిన్న పూజలు మనం చెప్పేది ఏంటంటే వాళ్ళు చేయగలిగింది మనం చెప్తున్నాం. ఎందుకంటే అందరూ ఈ కాలంలో ఒడిదుడుకులు అంటే ఏంటి తొందరగా పనులకు వెళ్ళాలి, పనులు చేసుకోవాలి అనే ఒక ధ్యాస మీదే ఉంటారు. ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతారు ఆధ్యాత్మికంగా అనమాట. సో లేవగానే ఏంటంటే కొంతవరకు లక్ష్మీదేవిని తలుచుకోవడం, అలాగే రాహుకేతు పూజలు చేయడం కానీ, రాహుకేతు పూజలు కూడా సండే చేసుకోవచ్చు. అలాగే ఏంటంటే హోమాల్లో పాల్గొనడం కానీ, లేకపోతే లక్ష్మీ గణపతి హోమాల్లో పాల్గొనడం కానీ కంటిన్యూస్గా చేయడం అనేది మంచిది. ఈసారి మనకి తెలిసి ఇది ఆషాఢ మాసము, మనకి శ్రవణం కూడా వస్తుంది నెక్స్ట్ మంత్. సో బై ద టైం అది వచ్చే లోపల ఈ ఆషాఢ మంత్ అంతా ఆధ్యాత్మికంగా గడపడం అనేది చాలా చాలా మంచిదన్నమాట. అలాగే మనకి గురు పౌర్ణమి కూడా వస్తుంది. సో ఎవరైనా సరే ఒక గురువుని
పట్టుకుని ముందుకెళ్ళాలి, స్పిరిచువల్గా గ్రో అవ్వాలి అన్న వాళ్ళకి దిస్ ఇస్ ద బెస్ట్ టైం ఆషాఢ మాసం. అండ్ ఆల్సో ఏంటంటే మనం నిత్యం పూజ చేసుకోవడం. అందరికీ నేను జనరల్గా చెప్పడం ఏంటంటే ఒక దీపం పెట్టుకోండి, నిత్యం పెట్టుకోండి, తప్పేం లేదు కదా. సో అది ఎంత టైం పడుతుంది, 3 to 4 minutes పడుతుంది అట్ ద మోస్ట్. స్నానం చేసి పెట్టుకోవాలి దీపం పెట్టుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఏ దేవతనైనా మీకు నచ్చిన దేవత అంటే కుల దేవతలు ఉంటారు, అలాగే ఇష్ట దేవతలు ఉంటారు, ఎవరినైనా సరే కొలవడం ఒక 5 minutes కొలవండి. చాలా చాలా మంచిది, అంటే పనికి వెళ్ళే ముందు చాలా మంచిది వాళ్ళకి. అండ్ ఆల్సో ఇవన్నీ ఏంటంటే మనం జనరల్ ప్రిడిక్షన్స్ మనం ఎప్పుడు మాట్లాడుకునేటట్టు కలర్స్ ఉంటాయి, అలాగే మన రుద్రాక్ష కూడా మాట్లాడుకోవచ్చు అనమాట. బట్ ఎప్పటికైనా సరే దేవి పూజలు చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. అంటే ఏంటి, మనం ఎప్పటికైనా సరే నెగటివ్ని కూడా పాజిటివ్, అంటే దాన్ని దాటుకుని నెగటివ్ కండిషన్ని దాటుకుని పాజిటివ్గా వెళ్ళడానికి స్ట్రెంగ్త్ అనేది వస్తుంది. ఎప్పటికైనా లైఫ్ అంటే ఏంటి, నెగటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది, రెండు ఉండాలి. ఎందుకంటే ఎప్పుడూ బాగుండాలని మనం అనుకోవడానికి ఉండదు అనమాట. ఎట్లా అయినా ఎత్తు తగ్గులు అనేది కామన్. సో ఒక్కొక్క రాశికి ఎలా ఉందో చూసి వాటికి మళ్ళా జనరల్ పరిహారాలు మనం మాట్లాడుకోవచ్చు. ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీదే ఆధారపడి ఉంటుంది. మనం మాట్లాడుకునేది ఏంటి, రాశి వారిగా మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే 12 రాశులు అని చెప్తాం. రాశి అంటే ఏంటి, చంద్రుడు ఎక్కడున్నాడో దాన్ని రాశి అని పరిగణిస్తాం అనమాట. సో దాంట్లో కూడా మళ్ళీ భేదాలు ఉంటాయి. అంటే ఏంటి, నక్షత్రాలు ఉంటాయి, పాదాలు ఉంటాయి, మళ్ళీ ఏంటంటే మనకేంటంటే రాశి ఉంటుంది. రాశి అంటే భావం కూడా మనం చెప్పుకోవాలన్నమాట. దాంతోపాటు వింశోత్తరి దశ సిస్టమ్ అవన్నీ ఉంటాయి. అంటే ఇప్పుడు పీరియడ్ ఏం జరుగుతుందో అవన్నీ దాన్ని బట్టి ఏంటంటే వ్యక్తిగత జాతకం పరిగణించుకుంటే దాన్ని బట్టి మన రెమెడియల్ మెషర్స్ ఏంటంటే కరెక్ట్గా ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. సో ఎప్పటికైనా సరే మనం ఫస్ట్ వ్యక్తిగత జాతకం అనేది పరిశీలించుకోవడం మంచిది. ఏదైనా వాళ్ళకి కావాలి అంటే కనుక రుద్రాక్ష ఇవ్వడం కానీ, జెమ్ స్టోన్ ఇవ్వడం కానీ, లేకపోతే ఒక పూజ చేయడం కానీ, జపాలు కూడా మనం చేయించగలము. ఇవన్నీ కావాలి అంటే కనుక ఎవరైనా సరే కింద స్క్రోల్ అయ్యే నంబర్కి సంప్రదించవచ్చు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.